హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈ రోజు మన ఛానల్లో అయితే తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్ ని అయితే చూపించబోతున్నాను. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? తిరుపతి తెలిసిన వాళ్ళైతే ఇప్పటికీ ఆ ప్లేస్ అయితే గెస్ట్ చేసేస్తుంటారు, చంద్రగిరి కోట అని. రీసెంట్ గా మేము చంద్రగిరికి వెళ్ళాం కదా, అప్పుడు తీసిన వీడియో ఇది. పోస్ట్ చేయడానికి కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా ఏమో ఒక 10 days పైనే అవుతుంది. మ్యారేజ్ కోసం అని ఊరికి వెళ్ళి వచ్చేసరికి వారం పట్టింది, వచ్చాక అలసట తీర్చుకోవడానికి ఇంకో వారం పట్టింది. అందుకే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. సర్లేండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్తే ఎంట్రన్స్ లో చూసారు కదా, రాజుల కాలంలో ఉన్నటువంటి గోడలన్నీ కనిపించాయి. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకొక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటుకుని వెళ్ళిపోతే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఊరు తీసేవారు ఎవరైనా తప్పు చేస్తే. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం కోట దగ్గరకు వచ్చేసాము. కోట మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ లో ఉంటుంది, తర్వాత క్లోజ్ చేసేస్తారు. నేను 10th లో ఉన్నప్పుడు ఒకసారి స్కూల్ టూర్ వచ్చినప్పుడు 5 తర్వాత వచ్చినందువల్ల ఫోర్ట్ అయితే విజిట్ చేయలేకపోయాను, అందుకే మీకు టైమింగ్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్, టికెట్ తీసుకోవడానికి ముందులాగా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏం లేదు. డైరెక్ట్ గా క్యాష్ అయినా ఇవ్వాలి, లేదంటే అక్కడ స్కాన్ పెట్టారు, దాన్ని స్కాన్ చేసుకుని వెబ్సైట్ లోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలి. మాకు తెలియక మేము గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ ఉంటుందని చెప్పేసి క్యాష్ తెచ్చుకోలేదు. తర్వాత అక్కడ స్కాన్ చేసి వెబ్సైట్ లో ఫుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయలేక తర్వాత వేరే వాళ్ళకి ఫోన్ పే లో అమౌంట్ వేసి తర్వాత అమౌంట్ తీసుకొని అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లోనే కొంతమంది సెక్యూరిటీ పర్సన్స్ అయితే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ వాళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోలు అయితే తీశాను, మీరు కూడా చూసేయండి. గూగుల్ తల్లి సమాచారం ప్రకారం 11వ శతాబ్దంలో ఇమ్మడి నరసింహ యాదవరాయలు ఈ కోటను నిర్మించారు. చాలా కాలం పాటు వాళ్ళే పాలించి తర్వాత విజయనగర రాజులు స్వాధీనం చేసుకున్నారు. అలా కాలం మారుతూ రాజులు కూడా మారుతూ వచ్చారు. ఇక్కడ గోడలు చూసారా ఎంత దృఢంగా ఉన్నాయో, మొత్తం రాయితోనే కట్టారు. అలానే మనం ఇందాక చూసాం కదా, అదైతే గ్రౌండ్ ఫ్లోర్, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. చూడండి వ్యూ అయితే ఎంత బాగుంటుందో ఇక్కడ నుంచి చూస్తే. ఆ కాలంలోనే రాజులు ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారు కదా. బాల్కనీ లాగా వ్యూ అయితే చాలా బాగుంది. ఎంటర్ అవ్వడానికి లేదు, లాక్ వేసి పెట్టారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే పైకి వెళ్ళడానికి దారి, అలానే కొన్ని దేవుని విగ్రహాలు, నవగ్రహాలు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం దేవుని విగ్రహాలే. అండ్ అక్కడ రాశారు కదా నవగ్రహాస్ గ్యాలరీ అని, మొత్తం నవగ్రహాలు ఉన్నాయి లోపల. మ్యూజియం లాగా అన్ని భద్రపరిచి బాగా సెట్ చేసి పెట్టారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా వాటి గురించి తెలుసుకోవడానికి వాటి దగ్గర నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇలా వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ప్రతి ఫ్లోర్ లో చైర్స్ కూడా వేశారు. మనం ఇక్కడ ఫ్రంట్ లో ఉన్నాము, ఇక్కడ నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది, అలానే రాణి మహల్ కూడా కనిపిస్తుంది. అలా చూసుకుంటూ పోతే మనకు చూడడానికి ఓపిక ఉండాలే గానీ చాలానే చూడొచ్చు. ఇక్కడైతే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు కూడా ఉన్నాయి. తిరుపతి నుంచి 1 day ట్రిప్ వేయాలనుకుంటే ఖచ్చితంగా చంద్రగిరి కోటను అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా తెలుసుకోవచ్చు ఈ మ్యూజియం లో. మేమైతే ఈ కోటను ఒక 10 సార్లు పైనే విజిట్ చేసి ఉంటాము. సిటీకి దూరంగా మంచి వాతావరణం, పీస్ఫుల్ ప్లేస్ ఇది. అండ్ ఆల్సో నా చిట్టల్లో ఆడుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నేను ప్రిఫర్ చేసే ప్లేస్లలో ఇదైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే గుండ్రాల్లా ఉన్నాయి కదా, నాకు చూడంగానే అలానే అనిపించింది. ఇదైతే ఎగ్జిట్ అన్నమాట. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను, వాళ్ళు చూస్తారని చెప్పేసి వీడియో ఆఫ్ చేస్తున్నాను. కోటలో నుంచి బయటకు అయితే వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడ రాణి మహల్, రాజ్ మహల్ అని చెప్పేసి డైరెక్షన్స్ అయితే రాశారు. అండ్ ఆల్సో కొన్ని శిల్పాలు కూడా పగిలిపోయి ఉన్నాయి. రాజులు మరి ఈ కోటను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ శిల్పాలు పగిలిపోయాయంట. అప్పటి నుంచి నా చిట్టలు కనబడట్లేదు కదా, నేను వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న పక్కకు తీసుకెళ్లాడు. ఇంకా వచ్చేసిందిలేండి, అక్కడ కొన్ని కోతులుంటే వాటిని చూస్తూ ఉంది. ఇప్పుడు మేమైతే కోటకి ఎంట్రన్స్ లో ఉన్నాము. కోట ఫ్రంట్ వ్యూ అయితే అదిరిపోయింది కదా, కోట ఎంత బాగా క్లియర్ గా కనిపిస్తుందో. ఇంకా నా చిట్టలు నాకు అప్పచెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. దొరికిందిలే ఛాన్స్ అని చెప్పేసి నా చిట్టలు అటు ఇటు తిరుగుతోంది. మేము వచ్చినప్పటికి టైం అయితే 3 అయింది. అప్పటికి కూడా చాలా మంది జనాలు ఉన్నారు, ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు బయట కూడా. ఇంకా నా చిట్టలు కోతిని అయితే ఫాలో అవుతుంది మెల్లిమెల్లిగా. ఇంకా మొత్తం కవర్ చేయాలి కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. నా చిట్టలను వాళ్ళ నాన్నకి ఇచ్చేసి నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ కోతుంది, వాళ్ళిద్దరు పట్టించుకోకుండా దాని ముందరే వెళ్తున్నారు. నేను జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. అయినా నా చిట్టలు కొంచెం కూడా భయపడకుండా ఫ్రెండ్ లాగా ఫీల్ అయినట్టుంది, నవ్వుకుంటూ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా పదమ్మా అని చెప్పేసి ముందుకైతే తీసుకెళ్తున్నాము. తర్వాత కొంచెం ముందుకెళ్తే త్రాగునీరు అని చెప్పేసి బోర్డు ఉంటుంది. ప్రజెంట్ ఎవరు ఆ నీళ్లు తాగడం లేదు, బట్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి వ్యూ ఉంటుంది అక్కడ. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇంకా నా చిట్టలు చిన్నగా నడుచుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వెళ్తోంది. ఎక్కడ పడుతుందో అని చెప్పేసి నేనైతే చేయి పట్టుకుని దాటిస్తున్నాను. టైం 4 అవుతోంది, అయినా జనాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. ఇక్కడ మనం కొలం దగ్గరకు వచ్చేసాము. కొలంలో మొత్తం చూసారా తామరపూల చెట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరో ఫోటో షూట్ కూడా తీసుకుంటున్నారు. అక్కడ నా చిట్టలు వాళ్ళు ఫోటో షూట్ తీసుకుంటే తొంగి చూస్తోంది. వాళ్ళు నన్ను అయితే రిక్వెస్ట్ చేశారు పక్కకు తీసుకెళ్ళమని చెప్పేసి. ఇంకా పక్కకైతే తీసుకెళ్లిపోతున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే మర్రి చెట్టు ఉంది. ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ చూసిన నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఈ మెట్లెక్కి కొంచెం ముందుకెళ్తే స్ట్రైట్ గా రాణి మహల్ కనబడుతుంది. అలానే రైట్ కి తిరిగి చూస్తే రాజ్మహల్ కూడా కనిపిస్తుంది. ఇంకా నేను నా చిట్టల్లి చిన్నగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళ నాన్న మాత్రం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు.
అలా మర్రి చెట్టు నుంచి స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే రాణి మహల్ కనబడింది కదా, అదే రాణి మహల్. వాళ్ళ నాన్న అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసం, చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నామని చెప్పేసి. అయినా చిట్టాలు తగ్గేదే లేదనమాట, చిన్నగా నడుచుకుంటూ వెళ్తోంది. రాణి మహల్ దగ్గర కొంతమంది పిల్లలు ఎవరో ఆడుకుంటూ ఉంటే పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటుంది. కొత్త పాత లేదు, పిల్లలు కనిపిస్తే చాలు ఎంత ఆనందమో వాళ్ళతో కలిసి ఆడుకోవడానికి. అక్కడ నా చిట్టాలు పిల్లలతో కలిసి కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటే మేము కూడా కొద్దిసేపు కూర్చున్నాము. పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్, పచ్చగడ్డి ఉంది, బాగా గ్రౌండ్ లాగా, పడినా కూడా ఏం తగలవు. ఆ పిల్లలతో కలిసి ఆడి ఆడి అలసిపోయి వాళ్ళ నాన్న దగ్గరకు అయితే వచ్చేసింది. వాళ్ళ నాన్న దగ్గర కూడా ఆ పిల్లలు ఎలా ఆడుతున్నారో అని మళ్ళీ చూస్తోంది. ఇంకా చాలేమ్మా అని చెప్పేసి రాణి మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. రాణి మహల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.